విశ్వాసి మరో విశ్వాసితో జత కలిసి సర్వోన్నతుడైన దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ శరీరాలు రెండు ఏకమవుతున్నాయి అన్నట్టుంటే అది ఆశీర్వాదకరమైన పరిశుద్ధ వివాహం. బేరసారాలు మాట్లాడేసుకొని అబ్బో 100 సార్లు అటు దిప్పి ఇటు దిప్పి తూకాలు సరిపోవట్లేదని, ఆ కట్నమని ఈ కట్నమని ఇంకంత కావాలి ఇంకెంత కావాలి, అంత ఇస్తాం ఇంత ఇస్తాం, అది కావాలి ఇది కావాలి, ఈ రిక్వైర్మెంట్లు అన్నీ పెట్టుకొని మధ్యలో పెద్దలు వచ్చి ఆళ్ళో 4-5 పంచాయతీలు చేసి అన్నీ చక్కబెట్టిన తర్వాత అప్పుడు వివాహానికి సిద్ధపడి ఏమని పేరు పెడతారు? పరిశుద్ధ వివాహం అంట. వ్యాపారాల వివాహం అని ఎట్టాలి దీనికి. ఎన్ని వ్యాపారాలు జరిగాయో మధ్యలో కదా, అంతేనా? మళ్ళీ వీళ్ళకి ఏదైనా నచ్చలేదనుకోండి, సంబంధం ఎగ్గొట్టేయడానికి ఎవరిని తీసుకొస్తారో తెలుసా మధ్యలోకి? ఎవరిని తీసుకొస్తారు? పాస్టర్ గారిని కాదు. సంబంధం ఎగ్గొట్టేయడానికి, అమ్మ మేము ప్రార్థన చేసామమ్మా, దేవుడి చిత్తం కాదేమో అమ్మ. ఏం కాదట? ఏంటి నీ దిక్కుమాల వ్యాపారానికి ఆయన చిత్తం కావాలా? నువ్వు చేసేది వ్యాపారం, నీ కట్నం సరిపోలేదు, లేదా ఇంకోటి ఏదో గొప్పది వచ్చింది, అందుకని ఎగ్గొట్టేయడానికి ఎవరిని అడ్డెట్టుకున్నావు? అదండి దేవుడి చిత్తం కాదేమోనండి. అందుకనండి ఇంక ఇక్కడితో మేము ఏమైపోదాం అనుకుంటున్నామండి, ఆగిపోదాం అనుకుంటున్నామండి. ఓ ₹1,00,000 ఎక్కువ పడితే దేవుడి చిత్తం అయిపోతుంది. అర్థమైందా? అన్ని చోట్ల ఇలాగే ఉన్నారు, అన్ని చోట్ల, ఈవెన్ అన్ని మతాల్లో ఉన్నారు మళ్ళీ ఇలాంటి వాళ్ళు. మనకే కాదు, టైములు మార్చేస్తారట డబ్బులు ఇచ్చేస్తే. ఈ టైం బాగాలేదంటే ముందు అలా కాదండి, 200 500 ఎక్స్ట్రా తీసుకోండి అంటే, అయ్యో టైం బాగుందయ్యా నేను సరిగ్గా చూసుకోలేదా. అలాగా మనుషులు వ్యాపారాత్మకమైన ధోరణిలోకి వెళ్ళిపోయి దేవుడి చిత్తం కాదు దేవుడి చిత్తం అంటే అబద్ధాలు చెప్తున్నారు.